బాబా కర్ర కర్రలాడే నిప్పట్లు. దీని ప్రాసెస్ ఏంటో చూసేయండి. మరి ఆలస్యం ఎందుకు? ఏంటి సుమ్నా, ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం కథ? చాలా రోజులైంది కదండి పిండి వంటలు చేసి, తర్వాత ఆయిల్ ఫుడ్ చేసి. సో అందుకే అడుగుతున్నారు కదా మీరు చాలా రోజుల నుంచి. ఇవాళ చేద్దామని. ఏంటో అది? కరెక్ట్ టైంకి వచ్చారు ఏమన్నా కానీ కెమెరా తీసుకొని. మీకు ఏమన్నా హింట్ వస్తుందా నేను ఏమన్నా చేస్తున్నా అంటే? అదే అదే వస్తుంది. సో ఏం చేస్తున్నానంటే, మనం నిప్పట్లు అంటాం కదండి, చాలా మంది చెక్కలు అంటారు. అవి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ముందుగా గుప్పెడు పల్లీలు తీసుకున్న, దాంట్లో సగం పుట్నాల పప్పు అంటే మనం పప్పులు అంటామే అవి, తర్వాత 5 వట్టిమిరపకాయలు. ఇవన్నీ ఫస్ట్ ముందుగా మిక్సీ పట్టుకోవాలి బరగ్గా. ఇలా బరగ్గా పొడి కొట్టుకున్న 1 కప్పు, నేను జస్ట్ శాంపుల్కి మాత్రమే చేస్తున్నా. ఎవరికో ఆ శాంపుల్? మీకే. 1 కప్పు బియ్యం పిండి, అందులోకి మనం పొడి కొట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేసేసేయాలి. ఇన్ కేస్ మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు యాడ్ చేసుకోండి. అందులోనే వట్టిమిరపకాయలు వేసాను అత్త. సో కరివేపాకు. మా సిఐడి ఆఫీసర్ వచ్చారనమాట. ఇందాక సీరియల్ చూస్తున్నారు, ఇప్పుడు జాయిన్ అయ్యారు. సో అన్నీ చెక్ చేస్తున్నారు. ఏంటది? బటర్, వెన్న. వెన్న కూడా వేయాలి? ఎస్, వెన్న వేస్తే మనకు ఆ సాఫ్ట్నెస్ వేరే. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. నీళ్ళు వేద్దాం. ఆత్రం ఎందుకు? ఆత్రం కాదు, వేయాలన్నా దాంతోనే కలపాలి. అంత లేదు. సో ఇప్పుడు ఇదంతా బాగా వెన్న ఇలా ఉండలు ఇలా బాగా ముద్దగా వచ్చేలా కలుపుకున్నాము. తర్వాత దీనికి సరిపడే సాల్ట్ వేసి ఇంకా బాగా కలపాలి. సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టామన్నమాట గోలిచ్చడానికి. ఇందులో ఒక్క గెరిటి తీసుకొని ఇలా పోసుకుంటే మనకు కరకరలాడేటువంటి నిప్పట్లు బాగా బ్రహ్మాండంగా వస్తాయి. కాకపోతే ఆయిల్ వేసినప్పుడు జాగ్రత్తగా కలపండి. మరి ఆయిల్ వేసి వెంటనే చేయబెట్టారంటే కాలిపోతుంది. ఇలా పిండి అనుకుంటూ కలపాలి. అందుకే ఆయిల్ కాలిందా లేదా అని చేయి పెట్టి చూస్తే తెలుస్తుంది. నువ్వేం పెట్టించే టైపే. చూసారా, ఇప్పుడు ఆయిల్ వేసిన వెంటనే రంగంతా మారిపోయింది. దీని టెక్స్చర్ కూడా మారిపోయింది. చూసారా, ఇలా ఉండగట్టనికి వస్తుంది అన్నమాట ఆయిల్ వేసి మిక్స్ చేస్తే. తర్వాత ఇదన్నిటికంటే స్టార్ట్ చేసేది ముందు నేను కొద్దిగా వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను అన్నమాట. మామూలు నీళ్ళల్లో కలపడానికంటే వేడి నీళ్ళల్లో కలిపితే మనకు బాగా వస్తాయి నిప్పట్లు. మరీ వేడి ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. బట్ ఒకేసారి వేసుకున్నారంటే మాత్రం మీకు పిండి రాదు. కొద్దిగానే వేసుకుంటూ ఈ ప్రాసెస్ అంతా మీకు మిక్సింగ్లోనే ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు అనమాట, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, నేను ఇలా ఒత్తితే కొద్దిగా ప్రెషర్ పెట్టి ఒత్తాలి అంతే. ఈ డో అంతా మనం పక్కన ఉంచుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. దీన్ని ఈక్వల్ సైజెస్తో బాల్స్ చేసుకొని నిప్పట్లు ప్రిపేర్ చేసుకున్నాం. చూసారా, ఇప్పుడు ఈక్వల్ సైజెస్. చూసారా,
నాన్ స్టిక్కే అయిపోతుంది అనమాట. మనం హాట్ వాటర్, బటర్, ఆయిల్ అన్నీ వేసాం కాబట్టి చూడండి నాన్ స్టిక్ అయిపోతుంది. నేను ఏది కూడా గ్రీస్ చేయలేదు హ్యాండ్స్కి, ఉన్న దాంట్లోనే నార్మల్గా బాల్స్ చేస్తున్నాను. బాల్స్ చేసి పెట్టుకుంటే ఇలా మనకి ఒత్తడానికి ఈజీగా ఉంటాయి. సో ఇందాక నిప్పట్ల కోసం ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకున్నా, అందులోనే చేస్తున్నా. సో ఇలా పెట్టాను. ఇలా కవర్ చేసి దాని మీద ఒక గిన్నె తీసుకొని జస్ట్ లైట్గా అలా ప్రెషర్ అప్లై చేయండి, అంతే. ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఎలా తెలుసుకుంటాం? ఏలు పెట్టి చేయబెట్టి కాదు, కొద్దిగా పిండి ఉంట తీసుకొని అందులో వేస్తే అది పైకి రావాలి. ఇప్పుడు మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టు మనం ప్రెస్ చేసుకున్నాం. ఇక స్నానానికి దాన్ని వదలాలి. ఇంకా ఎక్కువ కాగిపోయినప్పుడు వేస్తే మనము అది కలర్ చేంజ్ అవుతుంది కానీ పచ్చి పచ్చి కనిపిస్తుంది. పర్ఫెక్ట్గా ఆయిల్ కాగినప్పుడే మనం ఇందులో వేయాలి, లేదంటే మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసుకుంటాయి. సున్నా చేసింది ఎట్లుందో తిని చూడు, చెప్పు శ్వాస. వా 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 వా, సౌండ్ వినిపిస్తుంది. సూపర్. అసలు ఎంత కరుం అంటున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుహాస్ వ్లాగ్స్.